హే గాయ్స్! హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. ఈ మహాశివరాత్రికి నేను యాక్చువల్‌గా ఫాస్టింగ్ చేద్దామనుకున్నా. బట్ అస్సలు కుదరలేదు. ఈ ఇయర్ స్టార్ట్ అయిన కాడి నుంచి అసలు ఆఫీస్‌లో రోజు ఎంత వర్క్ ఉంటుందంటే ఎవ్రీ డే ఐయామ్ గెట్టింగ్ అప్ ఫీలింగ్ సో టైర్డ్. ఈరోజు కూడా ఐ గాట్ అప్ రియల్లీ లేట్ అండ్ ఐ గాట్ అప్ ఫీలింగ్ వెరీ టైర్డ్ అండ్ ఐ లిటరల్లీ హాడ్ నో ఎనర్జీ ఫర్ ఎనీథింగ్. బట్ లాస్ట్ నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకున్నానన్నమాట. సో, మార్నింగ్ లేవంగానే పూజ చేసుకోవచ్చు నీట్‌గా డైరెక్ట్‌గా అన్నట్టు. అండ్ ఐ గాట్ అప్ లేట్. ఐ టుక్ ఎ క్విక్ షవర్ అండ్ ఐ గాట్ రెడీ ఫర్ ద పూజ. పూజ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఆన్ కుకింగ్. ఈరోజు మార్నింగ్ నుంచి నేను నా రూమ్‌మేట్ ఏం తినలేదు. వి బేసికల్లీ స్కిప్ లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. అండ్ డిన్నర్ ఏమైనా మంచిగా కుక్ చేసుకుందాం అనుకున్నాము. అంటే మహాశివరాత్రికి అందరూ జాగారం చేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు. బట్ మీ అండ్ మై రూమ్‌మేట్ వి డిడ్ థింగ్స్ లిటిల్ డిఫరెంట్‌లీ. వి స్కిప్ లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్. బట్ డిన్నర్ ఏమైనా మంచిగా పూజ తర్వాత కుక్ చేసుకుందాం అన్నట్టు వి స్టార్టెడ్ ఆన్ కుకింగ్. నేను ఒక 3 వెరైటీస్ చేశా అండ్ నా రూమ్‌మేట్ ఇంకొక 3 వెరైటీస్ చేసింది. నేనొచ్చేసి మిల్లెట్ పొంగల్ చేశా అండ్ కాలా చనా కాలా చనా ప్రెషర్ కుక్ చేసి కోకోనట్‌తో తాలింపు వేశా అండ్ పరమన్నం గూడా చేశాను. నా రూమ్‌మేట్ వచ్చేసి పచ్చి కొబ్బరితో పచ్చడి చేసింది అండ్ పచ్చి పులుసు గూడా చేసింది. బట్ కొంచెం ఆంధ్ర స్టైల్. అందులో వంకాయ గూడా వేసిందనమాట. విచ్ వాస్ రియల్లీ గుడ్. థాట్స్ ప్రిటీ మచ్ హౌ వి స్పెంట్ అవర్ మహాశివరాత్రి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.